ఇతర మతస్థుల నుంచి ఏమన్నా బెదిరింపు కాల్స్ కానీ ఏదన్నా వచ్చాయి. అంటే మతస్థులు అని చెప్పను కానీ బెదిరింపు కాల్స్ అయితే చాలానే వస్తున్నాయి. అంటే నన్ను మాట్లాడద్దు అంటున్నారు, మాట్లాడితే అది దాన్ని ఎంత చూస్తామంటున్నారు సంగతి చూస్తా అని అంటున్నారు. మా నార్మల్గా వస్తుంటాయి, ఎప్పటి నుంచో వస్తాయి కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ అయ్యాయి. మరి ఎట్లా మరి బాగా థ్రెటనింగ్లో ఉన్నారు కదా, మీరు ఇబ్బందులు ఉన్నారు కదా, మిమ్మల్ని మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు? నన్ను ప్రొటెక్ట్ చేసేవాడు దేవుడు అండి. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునేంత మాత్రాన నా మీద చెప్పే ప్రవీణ్ గారు చనిపోయాడు, మరి మీరు కూడా అదే మాట అంటే మీకు కూడా పర్సనల్గా మీరు నా పర్సనల్ నేను తీసుకునే జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. దేవుడి మీద వదిలేకండి. నాతో ఒక 3-4 పెట్టుకుంటున్నాను, 3-4 పెట్టుకుంటున్నాను. నేను ఎక్కడికి గన్మెన్స్ కాదు, నాకు సపోర్ట్గా నాకు తోడుగా ఉండడానికి. అది కూడా ఎందుకంటే నన్ను ఏదో నాకు నా ప్రాణం పోకుండా కాపాడతారని కాదు, ఒక ఇంటిమేషన్ ఇంటికి పాస్ చేస్తారు, ఏం జరిగిందో చెప్పడానికైనా ఉంటారు కదా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చిన్న మిస్టేక్ చేశారు. ఆయన ఒంటరిగా వెళ్లకుండా ఒక్క చిన్న పిల్లడు తోడున్నా ఖచ్చితంగా ఏం జరిగింది ఎక్కడ జరిగింది తెలిసి ఉండేది, విట్నెస్ ఉండేది. సో ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదు కదా, అందుకు సపోర్ట్గా పెట్టుకుంటాం అంతే. ఏంటి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంది, ఫ్యూచర్లో ఎలాంటి నిర్ణయాలతో మీరు? ఒకటే అండి, ఇప్పుడు క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని దేశవ్యాప్తంగా సర్క్యులేట్ చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి దీని సైడ్ నుంచి న్యాయ పోరాటం చేయాలి, లీగల్గా మేము ప్రొసీడ్ అవ్వాలి. క్రైస్తవులు ఒక ఏమంటారు చచ్చు వెధవల్లాగా పడిపోతున్నారు, అంటే మాకేమి చేత కాదన్నట్టుగా ఉండిపోతున్నారు, నిర్జీవంగా ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళలో కొంచెం చైతన్యం తీసుకొని వచ్చి లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. అన్యాయం జరిగింది కదా, మీ ఏరియా పోలీస్ స్టేషన్కి ఒక 3-4 వెళ్ళి కేసు ఫైల్ చేయండి. ఇది నేర్పిస్తున్నా అంతే.